హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అంతా? వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులకి ఫుడ్ ఛాలెంజ్తో వస్తున్నాం. ఇవాళ ఏంటో స్పెషల్ చూసేద్దామా? మష్రూమ్ బిర్యానీ, చికెన్ 65 బిర్యానీ రెండు కలిపి కొడేస్తాం. ఓకే, దాంట్లో వేసేసాం. సరే ఫ్రెండ్స్, ఇంకా ఎలా ఉన్నారు, ఏంటి, బాగున్నారా అంతా? మమ్మల్ని అయితే ఇంతవరకు చాలా చాలా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి. మా ఛానల్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్తానని ఆశతో అడుగుతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? మా ఛానల్ ఇంకా సపోర్ట్ చేస్తున్నందుకు, ఇంతలా మా ఛానల్ ఫాలో అవుతున్నందుకు మీకు ముందుగా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మన ఛానల్లో ఉన్న వీడియోస్, తర్వాత మన ఛానల్ ఉన్న లైవ్స్, షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారని మేము అనుకుంటున్నాం. చూసుకోండి, మన ఛానల్స్ వీడియోస్ అన్నీ షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసేస్తున్నాము. ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్? ఓకే, స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్? 1 2 3 స్టార్ట్. మష్రూమ్ బిర్యానీ ఫస్ట్ టైం చేస్తున్నాను. మన ఛానల్లో లేదు ఫస్ట్ టైం మష్రూమ్ బిర్యానీ. ఎట్లా ఉంది ఏంటో చూడాలి. ఫస్ట్ అట్లా ఫస్ట్ టైం ఏదో ఉంది. ఈ గ్యాప్లో తినేస్తుంది చూసారా? ఒకటే పెట్టుకున్నాం. మష్రూమ్ ఫస్ట్ టైం చేస్తున్నాం, ఫస్ట్ టైం తింటున్నాను. బాగుంది చాలా. నాకైతే అంత లేదు. అయిపోయింది ఆల్రెడీ. ఇది అయిపోతుంది, మసాలా అయిపోతుంది. మష్రూమ్ వస్తుంది. చాలా రోజులకు ఫుడ్ ఛానల్తో వచ్చాం ఫ్రెండ్స్. ఎందుకంటే రావట్లేదు. మష్రూమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకే తక్కువ అంటే మాకు సరిపోయేటట్టు
చెప్పండి ఫ్రెండ్స్, ఎండలు కాస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి. ఎలా ఉంటున్నారు ఏంటి? ఈ వర్షంలో తడవకండి మీరు అసలు. ఈ వర్షాలు మంచిగా కాదు. అవును, వర్షం వస్తుంది, ఎండ వస్తుంది. వర్షం వచ్చి వెళ్ళినాక ఎండ వస్తుంది డబ్బా. వెళ్ళకపోతున్నాం వెళ్తే. చికెన్ 65 కూడా బాగా బాగుంది. చికెన్ 65 బిర్యానీ. సూపర్. పొద్దున్న వర్షం, మధ్యాహ్నం ఎండలు, సాయంత్రం వర్షం. వాతావరణం చాలా చాలా ఘోరంగా ఉంటుంది, తేడాగా ఉంటుంది. ఆ తేడా వాతావరణంని మీరు చూసుకోండి. తడిసారా ఇంకా అంతే, చాలా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. జాగ్రత్తలు తీసుకోండి. విచిత్రం ఏంటంటే ఎండాకాలంలో వర్షాలు విచిత్రంగా ఏంటో. ప్రకృతికి వికృతంగా జరిగే చర్యలు ఇది ఒక భాగం. విరోధంగా వస్తున్నాయి, వ్యతిరేకంగా. మొన్నైతే పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో జరిగినప్పుడు ఇండియా పై చేయింది. కాకపోతే కొద్దిగా విరామం ఇచ్చారు, బ్రేక్. ఎందుకు ఇచ్చారేంటో మనకైతే తెలియదు. కాకపోతే ఇస్తే కాదు, పాకిస్తాన్ని వాడిని లేపేసి కాశ్మీర్ తీసుకున్న పిఓకి అంటారు కదా, దాని గురించి గొడవ. అది ఆక్రమించుకుంటే ఆక్రమించుకోవాలి. మన దగ్గర అమ్ముల పొలది అదే మొత్తం యుద్ధ విమానాలు. అదైపోయింది. ఒక్క ముద్ద గుడ్డు. సరే సార్, తన్నే గెలవనిద్దాం. కంప్లీట్. అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి యుద్ధం గురించి. యుద్ధం అయితే బ్రేక్ ఇచ్చారు. అది జరిగి మనం ఎప్పుడు ఊరుకున్నామంటే ఇదే మూమెంట్లో పాకిస్తాన్ వాళ్ళు మనం ఇది ఇంకా అటాక్ చేసి ఎన్నో చేస్తారు. ఉగ్రవాదాన్ని అంతమొందించే వరకు మనం పోరాడుతూనే ఉండాలి. మన యుద్ధం ఏంటంటే అక్కడ ఉన్న సామాన్య ప్రజల మీద కాదు, అక్కడున్న ఉగ్రవాదుల మీద. ఓకేనా? ఉగ్రవాదులు మెయిన్ ఏంటంటే వాళ్ళు కాశ్మీర్ అంటున్నారు, ఆక్రమిత కాశ్మీర్. ఆ కాశ్మీర్ మనం ఛేదించుకోవాలంటే యుద్ధం కొనసాగించాలా, మన చేతిలోకి వచ్చారు. ఇదే మంచి టైం అన్నది సైన్యం ఉంటే వాళ్ళంతా. ఎందుకంటే రాను ఇంకా మళ్ళీ చేయాలన్నా మనకి ఏదో బిక్కుమంటున్నారు. అదే ఏదో తాడో పేడ చేసుకుంటే కథం. ఎందుకు బ్రేక్ ఇచ్చారు మోడీ గారు తెలియదు. కాకపోతే అది జరగాలి, యుద్ధం జరగాలి. కాశ్మీర్ని మనం ఆక్రమించుకుంటే మన కాశ్మీర్ మనకి, అప్పుడు ఈ యుద్ధం అవుతుంది. పాకిస్తాన్ ఏకాకి అయిపోతుంది ప్రపంచ పట్టణంలో. ఇప్పుడు ఉండదు వాళ్ళతోటి. ఇప్పుడు ఏంటంటే బెలూచిస్తాన్ వాళ్ళు వీళ్ళందరూ విడిపోతారు వాళ్ళ నుంచి. ఇప్పుడు 2 ముక్కలు అయిపోతుంది. మనం పియోగా తీసేసుకుంటామంటే దాన్ని ట్రై చేసేవచ్చు. ఆల్రెడీ మనం సింధు జలాలని ఇవన్నీ ఆపేసాం వాళ్ళకి లేకుండా. ఆపడం అంటే మన ఉద్దేశం కాదు, అక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా. ఉగ్రవాదుల్ని మెయిన్ మనము కంట్రోల్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? యుద్ధ వాతావరణం అయితే వాళ్ళు నైట్ అవన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, అదొక సైడ్ పెడితే ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ అయితే అయిపోయింది. ఫుడ్ ఛాలెంజ్ అయింది. తను వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గెలిచింది. సర్లే, ఇన్నిసార్లు మనం గెలిచిన ఒకసారి ఆయనే గెలిచేదారు.
కొంచెం మా మాట్లాడారు స్టార్టింగ్ కదా. మాట్లాడాను మధ్యలో స్టార్టింగ్ ఇవన్నీ మాట్లాడారు రావడం మధ్యలో జరిగింది. కాకపోతే సరే వాళ్ళు తెలుస్తే ఏంటంటే మొత్తం మీద బిర్యానీ ఫుడ్ ఛాలెంజ్ వల్ల బిర్యానీ తిన్నాను. అంతే. మష్రూమ్ చాలా బిర్యానీ, రోజులు అయిపోయింది కదా. మష్రూమ్ బిర్యానీ, చికెన్ 65 బిర్యానీ తిన్నాను. నేను మా పాప వెళ్ళి తీసుకొచ్చి తిందాం చాలా రోజులైంది డాడీ అంటే వెళ్ళేసి తీసుకొచ్చి తినేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మా సో ఛానల్ మచ్. సపోర్ట్ చేసినందుకు ఇంకా చాలా చాలా థ్యాంక్స్. ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి లైక్ వీడియోస్ ఇవ్వడం మాత్రం అసలు మంచి మర్చిపోవద్దు. మంచి వీడియోస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. అలాగే లైక్ ఇవ్వడం అనేకండి. డైలీ లైవ్లోకి రండి, Live లైవ్లో కూడా మాట్లాడేసుకుందాం. లైవ్ కూడా పెడుతున్నాం, డైలీ కాకపోతే డే బై డే అయితే కంపల్సరీ పెడుతున్నాం. రాత్రి 9:30 గంటలకు 9 గంటలకు 9 నుంచి 9 గంటలకు రమ్మి పెట్టేస్తున్నాము. ఓకేనండి, అందరు లైవ్లోకి థ్యాంక్ యూ. రండి. ఆ టైంలో ఆల్రెడీ మనకి దేశ విదేశాల నుంచి వస్తున్నారు లైవ్లో. మీరందరూ కూడా రండి. కొత్త వాళ్ళు ఇంకా రండి, పాత వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ Thank you, అండి. friends. మరొక కొత్త ఛాలెంజ్తో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్, బాబాయ్ అండి. షార్ట్ వీడియోస్ కూడా చూడండి, లాంగ్ వీడియోస్ కూడా చూడండి. అన్నిటిని నెక్స్ట్ సపోర్ట్ మరొక చేయండి. అతి త్వరలో మరొక ఫుడ్ ఛాలెంజ్ తో మీ అందరి ముందు ఫుడ్ ఛాలెంజ్ కాదు, మళ్ళీ ఏ అన్నా రావచ్చు, ఏ వీడియోస్ అన్నా రావచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. లాంగ్ వీడియోస్ అయితే మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. బాయ్.